రాజమార్గమే రాజమార్గమని మహబూబ్ నగర్ జిల్లా అడిషనల్ సివిల్ జడ్జి శారదాదేవి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా వివిధ కేసులు ఇరు వర్గాల మధ్య రాజీపడ్డ కేసులను తక్షణమే పరిష్కరించారు. కొన్ని కేసులు ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా ఇరువురు రాజీ పడితే పరిష్కారం చేసుకుని హ్యాపీగా ఉండొచ్చని ఆమె అన్నారు. రెండు వర్గాల వారు సెటిల్మెంట్ చేసుకుని రాజీ పడితే పైకోర్టుకు వెళ్లి అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి జాతీయ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె పేర్కొన్నారు. లీగల్ సర్వీస్ అథారిటీ ఇంకా హైకోర్టు అండ్ సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ప్రకారం మనం ఇలా ఈ మెగా లోక్ అదాలత్ అనేది ప్రతి వాళ్ళు ఇచ్చిన ప్రకారం అరేంజ్ చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇవాళ మనం మెగా లోక్ అదాలత్ అనేది ఆర్గనైజ్ చేసుకున్నాము. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ 6 బెంచెస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ జనాలు ఆఫీషియల్స్ అందరినీ చూస్తుంటే అందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయడానికి వచ్చినట్టు కనిపిస్తుంది. ఎప్పటిలాగే మీరందరూ కూడా రాజమార్గమే రాజమార్గం అని అన్నారు కాబట్టి బార్ ప్రెసిడెంట్ గారు చెప్పారు ఇందాక, మనం జీవితాంతం ఎక్కువ మన లైఫ్ని ఎక్కువ టర్మ్ ఈ కోర్టుల చుట్టూ మనకి కాంపౌండబుల్ కేసెస్లో ఎస్పెషల్లీ కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్ అట్లాగే ఎక్కడైతే మనకి రాజీ మార్గం అనేది ఉంటుందో ఇద్దరికి ఇరు వర్గాలకి సెటిల్మెంట్ ఉంటుందో అలాంటి కేసెస్ మనం చూస్ చేసుకుని సెటిల్ చేసుకుంటే ఇక్కడ ఒక ఫైనల్ సెటిల్మెంట్ ఉంటుంది. దాని మీద అప్పీల్స్ అవి ఉండవు కాబట్టి మనం ఎలాంటి కోర్టుకి పై కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అట్లాగే పార్టీస్ హ్యాపీగా ఇద్దరు సాటిస్ఫాక్షన్తో ఇంటికి వెళ్ళచ్చు. కాబట్టి అందరూ కూడా ఎప్పటిలాగే ఈ మెగా లోక్ అదాలత్ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఐ థ్యాంక్ ది బ్యాంక్ ఆఫీషియల్స్, ఎస్పెషల్లీ ది ఆఫీసర్, అండ్ ఐ రిక్వెస్ట్ యూ టు సీ maximum number of cases are settled today. Thank you.